నెక్స్ట్ విజయనగరం జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉన్నాయి. 1 by 1 చదివి వినిపిస్తాను. విజయనగరం టఫ్ ఉంటుంది. అక్కడ టీడీపీ ఎడ్జ్, బొబ్బులి టీడీపీదే విజయం. నెల్లిమర్ల లోకం మాధవ్ గెలబోతున్నారు జనసేన పార్టీ నుంచి. చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, బొత్స సత్యనారాయణ మళ్ళీ గెలవబోతూ ఉన్నారు. గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. పార్వతీపురం ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. కురుపాం ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. సాలూరు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. శృంగవరపుకోట టీడీపీదే. సో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు ఇక్కడ ఇచ్చారు. అవునండి. ఈ జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలో కొంత విజయనగరం జిల్లాలోనే కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం కొంత ఎక్కువగా కనబడుతుందండి. సో ఆ జిల్లాలో కూడా ఇక్కడ వైసీపీ గెలిచే సీట్లలో కూడా మెజార్టీలు, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ బొత్స గారి కాన్స్టిట్యున్సీ ఉంది. బొత్స గారి కాన్స్టిట్యున్సీలో కూడా మెజార్టీ అతనికి చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. పోయినసారి వచ్చిన మెజార్టీతో కంపేర్ చేసుకుంటే మెజార్టీ తగ్గే అవకాశం ఉంది. ఇక్కడ సాలూరు కాన్స్టిట్యున్సీ కూడా కీన్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. జనరల్గా వైఎస్ఆర్సీపీ ఇచ్చాము, రాజనోదర్ గారికి కూడా కొంచెం టఫ్ ఉంటుంది. బట్ తక్కువలో బయటపడే అవకాశం ఉంది. సో ఈ జిల్లాలోనే కొంత వైఎస్ఆర్సీపీ ప్రభావం కొంత కనపడుతుంది. మొదటి నుంచి ఇక్కడ పార్టీ కొంత బలంగా ఉండటం కూడా కలిసి వస్తుంది. అదండి పరిస్థితి. రైట్.